నా పేరు బొండ సన్నిబాబు, పెదబైలు, సిపిఎం పార్టీ. ఈవేళ అకాల వర్షం కారణంగా 4 గంటల్లో బీభత్సంగా వర్షం కురవడం మూలంగా ఇటీవల పెదబైలు మండల కేంద్రంలో అనేక చోట్ల మొత్తం వృక్షాలు పడి కార్లు ధ్వంసమైంది. అలానే ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమైంది. AP 39D3B903 కార్ మీద ఇక్కడ మొత్తం పెద్ద వృక్షాన్ని పడ్డం మూలంగా ఇక్కడ నష్టం జరిగింది. సుమారుగా ఆ కారు విలువ 5 లక్షల రూపాయలు ఉంటుంది. దాన్ని ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. అలానే AP 31EU 8213 ఒక ద్విచక్ర వాహనం కూడా దాని మీద అంటే వృక్షం పడింది. అదే కాకుండా సంజీవ్ బాబు అనే ఇంటిపై కప్పు మీద కూడా పడింది. అలానే మొత్తం పెదబైలు మండల కేంద్రంలో అనేక చోట్ల ఈ వృక్షాలు పడ్డం మూలంగా ఇల్లు ధ్వంసమైంది. అలానే కార్లు మిగతావన్నీ ధ్వంసమైంది. కాబట్టి అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం పెదబైలు హెడ్ క్వార్టర్లో నా పేరు సంజీవ్ బాబు అండి, దివ్యాంగుడు. నేను ప్రభుత్వం ఇస్తున్నటువంటి 30,000 రూపాయల పెన్షన్తో జీవనోపాధి గడుపుతున్నాను. ఆ డబ్బులతోనే అప్పు సొప్పు చేసి సొంతంగా ఇల్లు నిర్మించుకున్నాను. ఈ ఇల్లు నిర్మాణం జరిగిన అనంతరం మరి ఈరోజు జరిగినటువంటి గాలి వాన బీభత్సం వల్ల నేరేడు చెట్టు విరిగి మా ఇంటి పైకప్పు మీద పడి ఒక 3-4 రేకులు విరిగిపోయాయండి. దాదాపు మరి దాంట్లో ఒక 10,000 రూపాయలు నష్టపోయాను. మరి ప్రభుత్వం వారు మా అందు ధైర్యం చేసి ఆదుకొని నాకు ఆర్థిక సాయం చేస్తారని కోరుతున్నాను.